ప్రైజ్లా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి కృప మీకందరికీ తోడేను కాక. యేసయ్య ప్రేమ సహవాసముతో మీరు ఉంటూ ఆత్మీయంగా కొనసాగిస్తున్నారని విశ్వాసిస్తూ అన్ని దిమ్మలో కూడా ప్రార్థిస్తాం. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు క్షేమంగా దేవుడు ఆశీస్సులు ఉండాలని మా దైవజన తారక అన్ని దిమ్మలో ప్రార్థిస్తాం. ప్రియమైన బిడ్డలారా, దేవుడి విశ్వాస బిడ్డలారా, ఈరోజు ప్రాముఖ్యముగా మరి మీ ముందుకు వచ్చే మాట్లాడిపోయే అంశం తృప్తిపరిచే దేవుడు. ఏంటండి? తృప్తిపరిచే దేవుడు. ఈ తృప్తిపరిచే దేవుడు మనం ఎలా ఉండాలి? దేవుడు గొప్ప దేవుడు. మనం నీ పరిశుద్ధాలయముల చేత, మందిరములు మేలు చేత ఉంటేనే నువ్వు తృప్తి పొందుతావు. ఇక్కడ కీర్తన భక్తుడు ఏమంటున్నాడండి? కీర్తన భక్తుడు ఇందులో రాయబడి ఉంది. కీర్తనలు 65:4 మనకి వెళ్తే, నీ ఆవరణములోను నివసించినట్లు, అంటే ఎలాగండి? నీ ఆవరణములో అంటే దేవుని మందిరములో నివసించినట్లు నువ్వు ఏర్పరుచుకొని చేసుకున్నవాడు ధన్యుడు. నీ ఆవరణం ఎక్కడుందండి? నీ హృదయములో ఉంది. నీ పరిశుద్ధాలయం చేత అంటే పరిశుద్ధాత్ముడి చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదము. మాకు రక్షణకర్త దేవ నువ్వే అని మనం ప్రార్థించాలి. అప్పుడు భూగంతములకు నివాసం అందరికంటే దూత సముద్రం మీకున్న వారికి ఆశ్రమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇస్తున్నావు అని నువ్వే అంటావు. ప్రియమిత్రులారా, నీతిని బట్టి నువ్వేం చేస్తున్నావండి? నీ మందిరములోను చేత తృప్తి పొందాలి. 1 గంట కలిపితే నీ ఆవరములోను 1000 శ్రేష్టములు నువ్వు పొందుకుంటావు. ఎందుకనగా సర్వలోకానికి దేవుడు సంతోష పెట్టేవాడు. సంగీతమును, ఆదర్శన, మరి దేవుని స్తుతించటం, చక్కగా పాటలు పాడతాం. ప్రియమిత్రులారా, అలా ఉంటే దేవుడికి మనం ఏం చేస్తాడండి? మనుషులకి భయపడం. దేవుని కార్యం చేసే దేవుడికి తెలుపుతాం. దేవుడు ఏం చేశాడండి? నువ్వు తృప్తిగా ఉన్నావు, దేవుని తృప్తితో పరిచావు, దేవుని యందు ఉన్నావు, దేవుని ఆలయంలో వెళ్ళి ఆయన మందిరముకి వెళ్ళి మేలు పొందుకున్నావు, పొందుకొని సంతోషించావు, నీతిని పొగట్టుకోలేదు. అప్పుడు ఎవరు భయపడతావు? దేవుడు చేసిన కార్యములు ఏం చేస్తావండి? ఆ కార్యము నాకు దేవుడు చేశాడు, సాక్ష్యాన్ని నిలబెట్టుకుంటావు. మనుషులకు భయపడద్దండి, దేవుడికి భయపడాలి. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యము దేవుడు ఆశ్చర్యవంతుడు అని ప్రతి దానికి మన హృదయములోన ఆగాధము బాణములో దేవునికి ఎంత దూరమో మనకి దేవుడికి ఎక్కడ ఉన్నా దేవుడు తెలుసు. ఏమి చేస్తున్నాము, ఎలా ఉంటున్నాము, మనం ఏ స్థలంలో ఉంటున్నాము, ఏ సాటైనా మన స్థలంలో ఉంటున్నాము, మనం దేవుడికి తెలియాలి, దేవుని కనిపెట్టాలి. అప్పుడు మనం ఏం చేస్తామండి? జనములారా, మా దేవుని యొద్దని స్తుతించండి, గొప్ప స్వరములు ఆయన కీర్తనలు వినిపించండి అని ఏ మాట కూడా ఉంది. ప్రియమిత్రులారా, దేవునికి ప్రార్థన చేయాలి. తోసివేయకండి. ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో కన్నీరుంది, ప్రార్థనలను మరి నీకు సమస్యలను కూడా మరి సమాధానిచ్చేది ఉంది ప్రార్థన. ఆ సమస్యలు తగ్గటానికే ప్రార్థన. అందరిని ప్రేమించండి. పరిశుద్ధాత్మ దేవుడికి ఎందుకు? తండ్రి లేని వారికి తండ్రి ఆయనే. ఎవరండి? తండ్రి లేని వారికి తండ్రి ఆయనే. మనకు తండ్రి లేనుకో, తండ్రి ఉన్నాడు, దేవుడే తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. మళ్ళీ అలాగండి, దేవుడి దగ్గరికి వెళ్ళి తండ్రి మొరపెట్టి తృప్తి పరిచి దేవుడు ఉన్నాడు నా తండ్రి అని దేవునికి ఆరాధిస్తే, ఆయన మందిరములకు ఉంటే నీకు ఏ దోషో ఏ భేదములు ఉండవు. దేవుడు చక్కటికి నీకు ఆదర్శన కలిగించి చక్కటికి నీకు ఏం చేస్తాడండి? ఉత్తరం ఇస్తాడు, నీకు తెలియబడతాడు. నన్ను అడగండి నీకు ఉత్తరం ఇవ్వబడతానన్నాడు. ప్రియమిత్రులారా, ఈ సత్యం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున
వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక. ఆమేన్. ప్రార్థన అండి. అందరు కొడుకు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు ప్రభా. ఈ వాక్యని ప్రభా మాకు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు ప్రభా. నీ మందిరములో మేలు శాత నా తండ్రిన గొప్ప కార్యం తెచ్చాను ప్రభా. తృప్తి పరుస్తున్న తండ్రిన తృప్తి పరిస్థితి దేవుడా మమ్మల్ని ఆదరించండి. నీ మందిరములో నీ అవయవములో ఉన్నాం నాయన. గొప్ప కార్యము దయచేసి సహాయం దయచండి, ఆదరించండి అయా. లోక పాపములను ప్రభా ప్రేమించడానికి వచ్చా తండ్రి అయా. నైనా ఎవలో ప్రభా నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నారు, మేలు చేత పొందుకున్నారు. నీ సాక్షిగా నిలబెట్టినట్లుగా అనేక సంఘాల ప్రభు దర్శించండి, గొప్ప కార్యం తెచ్చండి. నీ ఆశీస్సులు నింపమని, గొప్ప మేలు చేత నడిపించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేటములో నా ప్రార్థన ఆలకించి గొప్ప మేలు తృప్తిపరిచినట్లుగా దయచేయమని యేసయ్య పరిశుద్ధాత్మ పేటము నేర్పుకున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థనలండి. అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన గాక.